శ్రీ గురుభ్యో నమ. 2025 సంవత్సరాలు సంవత్సర ఫలితాల్లో భాగంగా మనకి ఇప్పుడు ఐదోది సింహరాశి అండి. దీనికి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం ఇదండి దీంట్లో. మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, బ్యాలెన్స్ సమానంగా ఉందండి. అది ఎంత వస్తే అంత ఖర్చు. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యత 3, అవమానం 6. ఇక్కడ మాత్రం గౌరవం 3 భాగాలు ఉంటే అవమానం 6 భాగాలు ఉంది. కొంచెం జాగ్రత్తగా, ఏం లేదండి, సంయమనం, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే, సహనం వహిస్తే అన్నీ సర్దుకుపోతాయి. మనకి ఇవన్నీ ఊరికే ఇబ్బంది ఏదో అది చదివేసి మనం కంగారు పడక్కర్లేదండి అది విని. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలతో సాగుతుందండి. 2 రోజులు బాగుంటే 2 రోజులు అప్ అండ్ డౌన్గా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి. శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నా సరే మీరు ముందుకు కొంచెం లేట్ అవుతుంటుందండి ప్రతి పని. ఈ 2 రోజులు అవ్వాల్సింది 4 రోజులు పడుతుంది అంతే, అంతకంటే అవ్వకపోవడం ఉండదు. కానీ కొంచెం మీకు అప్పుడు మనసుకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఏంటి పని ఎంత ప్రయత్నం చేసినా అవ్వటం లేదు అనేటువంటి ఒక ఇబ్బంది కలుగుతుంది. కానీ మీరు ముఖ్యంగా ఏంటంటే నిరుత్సాహం తెచ్చుకోవద్దు. ఇంక మన వల్ల అవ్వదేమో అని నిరుత్సాహం పొందితే అసలు కార్యభంగం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా ఏమో అనుకోవద్దు. కొంచెం జాప్యంగా పనులు జరుగుతాయండి. అంతేకాదండి, ఒక్కోసారి శ్రీరామ అంటే బూతు మాట అన్నట్లుగా ఏమవుతుందంటే అకారణ వైరాలు కూడా వస్తాయండి. మనం మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ సంవత్సరం బాగాలేదు, అందుకని అనుకోకుండా విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండానే మీకు మాట పడాల్సింది కూడా వస్తుంది. చెబుతున్నాను కదండి, మన జాగ్రత్తగా ఉన్నా ఎవడో ఏదో ఊహించుకొని నువ్వు బలా అనబడుతూ ఇట్లా అన్నావుట కదా అంటాడు. బాబు అనలేదురా అన్నా సరే వాడు వినిపించుకోడు. ఇట్లాగా కొంచెం అకారణ విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. అదే కాదండి, రావాల్సిన బాకీలు కూడా 1, 2 సార్లు తిరిగితే కానీ వసూలు అవనే పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుందండి. అందువల్ల మీకు ఒక్కోసారి లోపల అధైర్యం కూడా, ఏంట్రా పరిస్థితి ఎట్లా ఉంది నాకు అని చెప్పి కొంచెం అధైర్యం కూడా కలిగే అవకాశం ఉంది. అయితే దైవారాధనతో వీటన్నిటిని కూడా మీరు పరిష్కరించుకోండి. నవగ్రహారాధన చేయండి వీలైనంత వరకు. దానివల్ల ఏమైందంటే మీకు ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందండి. అంతేకాదండి, బంధువర్గంతో కలతలు, అశాంతి కలిగే అవకాశం ఉందండి. మీ సొమ్ము తిన్నవాళ్లే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. అదివరకు మీతో స్నేహం ఉన్నారు, మీ వల్ల ఉపకారం పొందారు, వాళ్లే మళ్ళీ మీకు అపకారం చేయటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మధ్యలో మీరు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. దానివల్ల మీరు కొంత మనశ్శాంతిని పొందుతారు. కొంచెం మధ్యలో అనారోగ్యం వచ్చే అవకాశం ఉందండి. ఔషధ సేవ కూడా తప్పదేమో అనిపిస్తున్నది. అయితే మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామరక్ష. మీ ధైర్యం, మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి. తొందరపడకుండా 1కి 2 సార్లు ప్రయత్నం చేసి పనులు అవ్వలేదని నిరుత్సాహపడకుండా నిదానంగా మీ పనులు సాధించుకోవాలి. మే నెలలో కొంచెం మనశ్శాంతి లోపిస్తుందండి. వాహన ప్రయాణాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. జూలైలో ఉద్యోగస్తులకు బాగుంది, ఇబ్బందులు ఉండవు. సెప్టెంబర్లో కుటుంబ కలహాలు, అదే సమయంలో పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా జరిగే అవకాశం ఉంది. నవంబర్లో మీకు ధనలాభం ఉంటుంది. అక్కడి నుంచి సంవత్సరం చివరి వరకు బాగుంటుంది. మొత్తం మీద మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి, అప్ అండ్ డౌన్గా. సప్తమ రాహు ప్రభావం వలన మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాహువు చూసారా కొన్ని స్థానాల్లో మంచి చేస్తాడు. ఇక్కడ సప్తమ స్థానం వల్ల ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే మీకు చోర భయం, దొంగతనాలు జరిగే అవకాశం ఉంది, అపనిందలు పడే అవకాశం ఉంది. వీలైతే కాళహస్తిలో రాహుకేతువుల పూజ కూడా ఒకసారి ఈ సంవత్సరంలో మీకు వీలైనప్పుడు చేయించుకుంటే ఆ రాహుగ్రహం నుంచి కొంచెం అతని దృష్టి కొంచెం అనుకూలంగా మారేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నదండి. మీ అదృష్ట సంఖ్య 1. ఇక ఆది, సోమ, శనివారాలు మీకు అనుకూలమైనటువంటి వారాలుగా చెప్పుకోవచ్చు. స్వస్తి.